ఎవరిని ఎన్నుకునే ఎన్నికలు? నరేంద్ర మోడీని ఎన్నుకునే ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు కావు. రాష్ట్ర ఎన్నికలు కావివి. మొన్న అంటేనేమో కేసీఆర్ని ఓడగొట్టాలి, కేసీఆర్ని ఎవరైతే ఓడగొడతారో వాళ్ళకే ఓటు వేయాలని చెప్పి ఖచ్చితంగా ఓట్లు వేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పూటకొక మాట చెప్పి ప్రజలను వంచింది, ప్రజలను మోసం చేసింది తప్ప ఆనాటి మాటలేవి కూడా ఈనాటికి అమలు కాలే. నేను అడుగుతున్నా ఈ చిలకానగర్ మా ఆడబిడ్డలకి, రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, నా తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు పెన్షన్ ఎట్లయితే వస్తుందో ఆ విధంగా వస్తుందని చెప్పిండు. వచ్చిందా అమ్మ చిలకానగర్ ఆడబిడ్డలకి 2500 రూపాయలు? ఇవాళ ఆడబిడ్డలారా ఆలస్యం చేయకండి. మీకు వచ్చే 2000 రూపాయల పెన్షన్ 4000 పెన్షన్ ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా? ఇచ్చిండా 4000 రూపాయల పెన్షన్ ఇప్పటికీ? ఇవాళ రేషన్ కార్డుకు రూపాయి ఖర్చు లేదు. ఎక్కడికి తెలంగాణ గడ్డ మీద నా చిలకానగర్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ అమలు చేసే ప్రయత్నం మాత్రం చేస్తలేడు. మళ్ళీ ఏమంటుండ ఆయన, ఈసారి మీరు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు తెచ్చడట డబ్బులు, అప్పుడు ఇస్తాడట. అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు? 543 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు 40 మాత్రమే. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 280 సీట్లు కావాలి. ఇవాళ యూపీలో గెలవలేక కేరళ పోయి గెలిచిన రాహుల్ గాంధీ గెలిస్తే 35 సీట్లు గెలవచ్చు, గెలిస్తే 40 సీట్లు గెలవచ్చు, కానీ 300 సీట్లు గెలిచే ప్రసక్తి లేదు. కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి రూపాయి తెచ్చే దమ్ము రేవంత్కి లేని మాట వాస్తవమా కాదా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి గిట్నే కథలు చెప్పిండు, ఏమన్నాడు? సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 100 ఇళ్ళు కట్టించి చిలకా నగర్లో అడ్డగుట్టలో పేద ప్రజలు జీవించే అడ్డాలలో గుడిసెలు లేకుండా ఇల్లు కట్టిస్తా అని చెప్తే నరేంద్ర మోడీ గారు 2,50,000 ఇల్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఇల్లు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు కూడా కట్టే దమ్ము లేక, పేద ప్రజల మీద ఇష్టం లేక కట్టినవి అట ఆయన లెక్క ప్రకారం. కానీ పేదవాళ్ళకి ఇచ్చినవి మాత్రం 35-40 ఇల్లు తప్ప 2,50,000 ఇల్లు ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు బయట రాష్ట్రాలలో మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షల ఇండ్లు పేదలకు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ. కానీ కళ్ళల్లో మట్టి కొట్టిన ఆనాటి కేసీఆర్, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి
పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తారా లేదా ఒక 3 నెలలు ఎదురు చూద్దాం, ఆ తదుపరి సంగతి ఏందో తెలుసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూనే, రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మాలాంటి వాళ్ళంపై పేదవాళ్లకు ఇల్లు శాంక్షన్ చేయించడం ఖాయం. అవసరమైతే మేమే కట్టించి పేదవాళ్ళ సొంత ఇంటికలు నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా చిలకానగర్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను అడుగుతున్నమ్మా, ఈ దేశాన్ని పాలించిన పార్టీ 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా. నెహ్రూ కదా ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు, ఇందిరాగాంధీ కదా ప్రధానమంత్రి అయిండు. ఇవాళ ఆ తదుపరి మన్మోహన్ సింగ్ కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిండు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిండు. కానీ ఈ దేశంలో ఎప్పుడైనా శాంతి ఉందా? హైదరాబాదులో కోటి చౌరస్తాలో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎంతమంది చనిపోయినరు, చిందిన రక్తం